చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. వరకు కొద్ది మాటలు శ్రద్ధగా వినిన మాటలు మన జీవితాలలో వెలుగును నింపాలని, వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనమును మార్చి పరలోకం కొరకు మనల్ని నిలబెట్టాలని ఆశతో ఎదురు చూద్దాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనం వినుచున్నప్పుడు జీవాధిపతి అయిన దేవుడు, దయగలిగిన దేవుడు మన జీవితాలను పరలోకం కొరకు నిలబెట్టాలని, పరలోక రాజ్యములు మనము ఆయన సన్నిధిలో జీవించులాగున ఆయన ఉద్దేశ్యములు మనకు దేవుడు కలిగించి మనందరినీ అత్యధికమైన మేలులతో నింపులాగున పరలోకం కొరకు సిద్ధపడదాం. సమయానుకూలతను బట్టి మనందరం కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము. జాగ్రత్తగా 134వ అధ్యాయము 1 నుంచి 4 ఆ 4 వచనాలు చదువుకొని కొంత సమయం వాటిని ధ్యానించడానికి సిద్ధపడదాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించి తన దీవెనలతో నింపునుగాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును శ్రద్ధగా వినుటి కొరకు ప్రయాసపడదాం. ఈ కీర్తనలు 120వ కీర్తన నుంచి ఈ ముందున్నటువంటి కీర్తనలు కూడా యాత్రా కీర్తనలు అంటారు. ఏంటంటమ్మా? యాత్ర. యాత్ర అంటే తెలుసు కదా, వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు పాడుకున్నటువంటి కీర్తనలు. ఈ కీర్తనలు పాడుకుంటున్నప్పుడు వారు ఆనందభరితులైపోయి దేవుని ఉద్దేశములను బట్టి, దేవుని చిత్తమును బట్టి వారు మాట్లాడినటువంటి మాటలవి. కాబట్టి ఇక్కడ మనందరము అర్థం చేసుకొని కొన్ని విషయాలను గమనించినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. ఎవరిని పిలుస్తున్నారు ఇక్కడ? యెహోవా సేవకులారా, యెహోవా సన్నిధిలో రాత్రి నిలిచే ఉండే వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. ఎందుకంటున్నారు చూడండి అక్కడ, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. ఎందుకంటున్నారు చూడండి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఏమి కావాలంట మనకు? ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం అంటే తెలుసు అక్క, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా, నేను ఎక్కువ సమయం చెప్పను. ఆశీర్వాదం అంటే తెలుసుగా, దీవెనలు. దేవుని దీవెనలు మనకు కావాలి. ఈ దీవెనల కోసమే ఈరోజు ఎంతో మంది ప్రయాసపడుతూ దేవుని దగ్గరికి వస్తున్నారు. దీవెనలు అంటే ఏమిటి?
దేవుని ఆశీర్వాదం అంటే ఏమిటి? బాగా ఆలోచించండి. దేవుని ఆశీర్వాదం అంటే ఏమిటి? బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీకు దేవుడు ఏది ఇవ్వాలని నువ్వు కోరుకుంటావో అది నీకివ్వటమే ఆశీర్వాదం. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో చెప్పినప్పుడు రాయబడి ఉన్నదక్కడ. భూ సంబంధమైన ఆశీర్వాదాలున్నాయి. పర సంబంధమైన ఆశీర్వాదాలున్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపగలిగిన దేవుడు, పర సంబంధమైన ఆశీర్వాదాలతోనూ నింపగలిగిన మన దేవుడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, మీకు దీవెనలు కావాలా వద్దా? మా మీకు దీవెనలు కావాలా వద్దా? బాగా కూర్చోండక్క. బాగా కూర్చోండి కొద్దిగా. మీకు కాళ్ళ కూర్చొని ఇబ్బంది అయితే కుర్చీలో కూర్చోండి. నేనైతే ప్రార్థించి చెప్తున్నాను. దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలి. కుర్చీలు ఉన్నాయి కూర్చోండి. మనం తెచ్చుకుందాం కావాలంటే. మీరు మాత్రము దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఎలా పడితే అలా కూర్చోవద్దు దయచేసి. మీకు వందల సార్లు చెప్తున్నాను. ఎందుకంటే దేవుని మందిరానికి ఒక విలువ ఉన్నది. అర్థమవుతుందా? దేవునికి ఒక ఘనత ఉన్నది. దేవునికి ఒక విలువ, ఒక ఘనత, ఒక మహిమ ఉన్నది. ఆయనను మనం చులకన చేస్తున్నామంటే మనకు ఆయన విలువ తెలియదని అర్థం. నీకు అంత ఇబ్బంది అయితే కుర్చీలో కూర్చొని లేచి నిలబడని ఉండండి. దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా చెప్తున్నాను. ఇది దేవుని మందిరం. ఇది మనము ఆటలాడుకునేటువంటి ఆట స్థలం కాదు. మనం ముచ్చటించుకునేటువంటి ఈ యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏమంటారు తెలుసా? రచ్చబండ కాదు ఇది. దేవుని మందిరం. దేవుని మందిరంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో అంత దీవెనలు పొందుకుంటాడు వాడు ఎవరైనా. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నిధించండి. మీరందరూ యెహోవాను సన్నిధించండి. ఎందుకు సన్నిధించాలంటే మీ పవిత్రమైన చేతులు ఎత్తి యెహోవాను సన్నిధించండి. భూమిని, ఆకాశమును సృజించిన యెహోవా నిన్ను దీవిస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు గొప్ప చేస్తాడు. అసలుకి ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే ఆయన చేయగల సమర్థుడు. ఆయన చేయగల గొప్పవాడు. అడుక్కునే వాళ్ళను ఆస్తిపరులుగా చేయగలడు. ఆస్తిపరులను అడుక్కునే వాళ్ళగా చేయగలడు. రాజులను బికారులు చేయగలడు. బికారులను రాజులుగా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అన్నీ సాధ్యమే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దాసుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సేవకులారా, యెహోవా గురించి మీరు ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. తప్పుడుగా ఆలోచించకూడదు దేవుని గురించి. దేవుడి గురించి తప్పుడుగా ప్రస్తావించకూడదు. దేవుని గురించి తప్పుడుగా మాట్లాడకూడదు. దేవుని గురించి అశ్రద్ధ చేసి ఎప్పుడు ఏ పని చేయకూడదు. ఎందుకంటే నేను మిమ్మల్ని దీవించాలని ఆలోచన కలిగి ఉన్నాను. నేను మీకు దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే మీకు దీవెనలు రావాలంటే మీరు నా మందిరంలోనికి వచ్చి ప్రార్థనలు చేయండి అన్నాడు. మందిరంలోనికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయటానికి మందిరానికి వచ్చి. మందిరంలోనికి వచ్చి ప్రార్థనలు చేయండి, నేను మీకు దీవెనలు ఇస్తానన్నప్పుడు మందిరంలోనికి వస్తున్న మనము ప్రార్థనలు చేస్తున్నాము, కాలక్షేపం చేస్తున్నాం, అది నీకే తెలియాలి. కాలక్షేపం చెయ్యొచ్చు, ప్రార్థన చెయ్యొచ్చు, అది నీకే తెలియాలి. ఎందుకంటే జాగ్రత్తగా చూద్దాం, దీవెన గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి
ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును ఆగండి, అక్కడ ఆగండి. దేనికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడంట? ధూపము వేయటానికైనా, పరిచర్య చేయటానికైనా, సన్నిధిలో నిలబడటానికైనా, ఏదో ఒక పని కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు యెహోవా. అది ఏ పనైనా, పట్టబరిచే పనైనా, ప్రార్థన చేసే పనైనా, వాక్యం చెప్పే పనైనా, సిస్టమ్ పెట్టే పనైనా, మ్యూజిక్ వాయించే పనైనా, ఏదైనా పనే. ఈ పని కొరకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే ఈ పని నువ్వు చెయ్యాలి. అక్కడ బాగా మాట్లాడాడు. చూడు, నా కుమారులారా ఏమన్నాడు? నా కుమారులారా తనకు ఏమై ఉన్నారంట మీరు? పరిచారకులు. పరిచారకులు అంటే అక్క పరిచర్య చేసేవారు. పరిచర్య వేరు, పని వేరు. పరిచర్య ఎలా ఉంటది? పరిచర్య ఎలా చేస్తారు? ఇష్టంతో చేస్తారు. పని జీతం కోసం చేస్తారు. రెండిటికి తేడా ఉంది. పరిచర్య ఇష్టంతో చేస్తారు. భార్య భర్త మీద ప్రేమతో పరిచారం చేస్తది. అర్థమవుతుందా? అదే హాస్పిటల్‌లో ఉన్నటువంటి సిస్టరు జీతం కోసం పరిచర్య పని చేస్తది అక్కడ. రెండిటికి చాలా తేడా ఉంది. భార్య భర్త మీద ప్రేమతో చేస్తది. ఏమండి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? ఏ? ఏమండి నడుములు నొప్పులుగా ఉన్నాయా? అమృతాంజనం పోయమంటావా? నూనె పెట్టమంటావా? తన యొక్క క్షేమమును చూసుకుంటుందంటే ఎందుకు ఇదంతా అంటే జోబులో నుంచి ఇచ్చే డబ్బుల కోసం కాదు. అది ప్రేమ, ఇష్టం. భర్త అంటే భార్యకి ఇష్టం. అదే విధముగా ఏ మీరు హాస్పిటల్‌లోకెళ్ళి పడుకున్నప్పుడు మధ్యాహ్నం 1 గంటప్పుడు వచ్చి అన్నం తిన్నావని అడుగుతారు. తిన్నాననగానే ఈ టాబ్లెట్ ఏసుకో, ఈ టాబ్లెట్ ఏసుకో, ఈ టాబ్లెట్స్ అని అడేసిపోతారు. ఇప్పుడు ఈళ్ళెందుకు చేస్తున్నారంటే అది పని. వాళ్ళకి జీతం ఇయ్యాలి కాబట్టి. జీతానికి ఏ జీతానికి ఇష్టంతో చేసేదానికి చాలా తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనల్ని దేవుడు దేనికి పిలుచుకున్నాడు? జీతానికి పిలుచుకున్నాడా? ఇష్టముతో పని చేయటానికి పిలుచుకుంటున్నాడా? ఇష్టముతో పని చేయటానికి పిలుచుకున్నప్పుడు ఎట్లుంటది ఆ పని? సంతోషంగా. ఇంకా ఇష్టముతో పని చేయటానికి నిన్ను పిలుచుకున్నప్పుడు, ఇష్టముతో పని చేసేటప్పుడు ఎలా ఉంటది? బాగేనండి. బాగేనండి. కష్టం అనిపియదనేది రెండో పాయింటు. మొదటి పాయింట్ చెప్తాను చూడండి. సిరాకు లేకుండా చేయాలి. అర్థమవుతుందా? సిరాకు అంటే ఏంటి తెలుసా? ఇసుక్కోకుండా. అంతేనమ్మా? ఇసుక్కోవటం అంటే కూడా తెలుసా మీకు? అన్నం పెట్టావు భర్తకి. ఎంత దూడా తినేదన్నావంటే నీ నోరు కూర్చోమని రాడా? ఇష్టం లేదు భర్త మీద నీకు. నిజంగా నువ్వు అంటున్నావు ఇష్టం ఎందుకు లేదయ్యా? నువ్వు ఇష్టముండే పడితే పెళ్లి చేసుకున్నావు అంటే ఇష్టం లేదు. నీకు వేరే వాటి మీద ఇష్టం ఉన్నది కనుక వెంటనే మొబైల్ తీసుకొని బయటికెళ్ళిపోతావు. అన్నం పెట్టుకొని చేత కాదా వాడికి? బాగా అర్థం చేసుకోండి. అన్నం పెట్టుకోవడం చేత కాదా? నువ్వు పక్కనే కూర్చోవాలి ఎందుకని? అతడు అన్నము తింటూ నీతో సంభాషణ చేస్తూ ఎంతో ఇష్టంగా ఉండాలని నువ్వు కోరుకుంటే, నువ్వు వెంటనే బయటికి పోయి ఏదో చూసుకుంటున్నావంటే కుక్కనో, నక్కనో, పిల్లనో ఏదో చూసుకుంటున్నావంటే, అప్పుడు వాడికి నీ మీదున్న ప్రేమ తగ్గి వేరే వాటి మీద ప్రేమ పెరగవచ్చు. నువ్వేం పెద్ద కొంపలు మునిగిపోయే పనులేం చేయవు. నీ పని నీ భర్తను బాగా చూసుకోవటమే. నీ పని నీ భర్తను బాగా అంతకు మించి ఏమైనా పనుందమ్మా? బాగేనండి. 20 సంవత్సరాలు బంగారం కంటే బాగా చూసుకుంటారు కదక్క! మరలా చెప్పండి. మరలా అక్కడికెళ్ళిన తర్వాత నీకు వేరే పని ఏమి లేకుండా 10, 20, 50 లక్షల కట్నమిచ్చి మరీ వాడి చేతిలో పెడతారు. నువ్వక్కడ ఏం చేయాలంటే, నీ భర్తకు భోజనం వండి పెట్టటమే నీ పని. ఇసుక్కోవటం కాదు పని. అన్నం తినమంటే, తింటానంటే, "ఏయ్! ఇంత దూడ తింటావేంది? ఇంకెప్పుడు తింటావు?" కసిరించుకుంటున్నారంటే ఇష్టమైనట్ల. దేనికి? పెట్టాలి కాబట్టి చేత్తన్నారు. ఇది మీకు అర్థమైతేనే ఈ సబ్జెక్ట్ అర్థమవుద్ది. పెట్టాలి కాబట్టి పెడుతున్నారు. పెట్టాలి కాబట్టి పెట్టేది ఎట్లుంటది చెప్పండక్క? ఎట్లుంటదమ్మా? మా అమ్మోళ్ళకి తెలుసు పెద్దవాళ్ళు పాపం. వాళ్ళ అనుభవం కలిగినోళ్ళు. వాళ్ళ సలహాలు చాలా తీసుకోవాలి. ఎట్లుంటది పెట్టాలి కాబట్టి పెడితే? చూస్తుంటారోళ్ళు. ఒక గంట చూస్తుంటారు ఇంట్లో. కోడలు కొడుక్కు బోబెడుతుంటే చూస్తుంటాడు.
ఇటనే చూస్తుంటది. ఆడ పెట్టేసి ఈ టీవీ మీదట కూర్చుంటది. ఆడ పచ్చడి అయిపోయి ఉంటది. ఈమె టీవీ చూస్తుంటది గానీ తల్లి మాత్రం పచ్చడి ఏత్తదా ఏయదా అని చూత్తనే ఉంటది. అన్నం అయిపోయి ఉంటది చూత్తనే ఉంటది. నీళ్ళు అయిపోయి ఉంటది చూత్తనే ఉంటది. "రేయ్ నీళ్ళిచ్చాను" అనగానే వెంటనే పక్కన నుండి "నోరు లేదు అడగొచ్చుగా" భార్య "నీకు నోరు లేదు అడగొచ్చుగా, ఇప్పుడు ఆమొచ్చి నీకు నీళ్ళియ్యాలా? అంటే నువ్వు పట్టించుకోలేదుగా. నువ్వు పట్టించుకోకపోతే పట్టించుకోవడానికి ఇంకొకళ్ళున్నారు. నువ్వు పట్టించుకోవటం లేదు. అది నీ భర్తను. అది నీ భర్తను. ఎందుకు పట్టించుకోవటం అంటే నువ్వు ఇష్టముతో పని చేయటంలక్కడ. పరిచారం కాదిది. ఏంటి తెలుసా? పరిచారం కాదు ఇప్పుడు చేసేది. పరిచారం కాదు మరేం చేస్తున్నావు? మరేం చేస్తున్నావు చెప్పండి? తప్పక చేత్తావు. తప్పక చేసేది ఒకటుంటది కదక్క! తప్పక చేసేది వేరు, ఇష్టంతో చేసేది వేరు. తప్పక చేసేది ఎటువంటిదంటే 12 గంటలకు భర్త రాగానే "అన్నం తింటావా? ఇప్పుడే తినొచ్చానంటే" "ఓకేలే అయితే పడుకో" అంటే తప్పక. తింటానంటే "ఈ ఎరకాడేం తింటావులే ఇప్పుడు లేసి గుడ్డేం మేపానులే. రేపు పొద్దున్నే" ఉదయాన్నే పెడతా. పొద్దున్నే ఉదయాన్నే నువ్వు పెట్టేత్తన్నావంటే ఎంత ప్రేమ నీది? ఎంత ప్రేమ? ఎందుకు ఈ మాటంతా చెప్తున్నానంటే ఏమంటున్నాడు చూడండి అక్కడ మాట చదువు అది. నా కుమారులారా తనకు ఏమై ఉన్నారు మీరు? పరిచారకులు. ఎవరికి పరిచారకులు ఇప్పుడు? ఆమేన్. ఎవరికమ్మా? దేవునికి పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవటం అంటే పిలుచుకున్నాడు. ఏర్పరచుకున్నాడు. పిలుచుకున్నాడు. ఎలాగ ఏర్పరచుకున్నాడు? అదక్కడే ఉండు ఆ పాయింట్. ఈరోజు మనకదే పెద్ద సబ్జెక్ట్. ఎలా ఏర్పరచుకున్నాడు? బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అనుకుంటాను. మొదటి పత్రిక, రెండో పత్రిక చూడు. మూడో అధ్యాయం, రెండో అధ్యాయం 5వ వచనం. మొదటి పత్రిక, రెండో పత్రిక. హ్మ్. రెండో పత్రిక 2:5 ఆ! అహా! కాదు, కాదు, కాదు. ఒకటో పత్రిక 3:5 3:9 మొదటి పత్రిక 3:9 3:9 ఆగు చూద్దాం. సారీ 3:9 కాదు. సారీ 2:9 అమ్మా. 2:9 సారీ. 2:9 అయితే బాగానండమ్మా బాగానండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన ఏందంట? అక్కడేమన్నాడు? అక్కడేమన్నాడు ఆ మాట? తనకు పరిచర్య చేయుటకై ఆయన మిమ్మును ఏర్పరచుకొనెను. ఎవరిని? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను ఉన్నాము. ఏర్పరచుకున్నాడు. ఎందుకు? యాజకులు, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ఏం చేశాడంట ఆయన? ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నప్పుడు బాగేనండి. చదువు. గనుక మీరు మీ పనిని ఏం చేయొద్దంట? అశ్రద్ధ. అశ్రద్ధ అంటే శ్రద్ధ లేకుండా పని చేస్తుంటారు. శ్రద్ధ లేకుండా పని చేత్తరా? శ్రద్ధ లేకుండా పని చేత్తరక్క? శ్రద్ధ అంటే ఎట్లుంటదో తెలుసా? శ్రద్ధతో చేయాలి పని. ఎంత శ్రద్ధతో చేయాలంటే, దేవుని మందిరములో ధూపం యేసేటప్పుడు వేరే ఆలోచనలో ధూపం యేసినోడికేమైంది? అన్యాగ్ని తేవటం వల్ల అగ్ని వచ్చి తగలబెట్టింది ఆళ్ళని. ఇప్పుడు నీ పనిది. ఇది నీ పని. ఇది ఏ పని? నీ పని. ఈ పని ఎవరికి చేస్తున్నావు నువ్వు? దేవునికి. నీ భర్త అయినటువంటి యెహోవాకు. ఆయన కొరకు నువ్వు చేస్తున్న పని. ఇప్పుడు నువ్వు ఈయన పని ఇష్టంతో చేయాలా? తప్పక చేయాలా? కష్టంతో చేయాలా? జీతానికి చేయాలా? చెప్పండి. ఇష్టంతో చేత్తే ఎట్లుంటది? ఇష్టంతో చేత్తే ఎట్లుంటదమ్మా? 12 గంటలకొచ్చి తలుపు కొడితే ఇయ్యరకాడెవరు అనకూడదు.
నా భర్త వచ్చాడని ఆశతో ఎదురు చూడాలి. కళ్ళమ్మట నిద్ర ఉండకూడదు. ఏంది ఇంకా నిద్రపోలేదంటే, నువ్వు వత్తవని ఎదురు చూస్తున్నానన్నాడు. అది ఇష్టం. ఏంది ఇంకా లేయలేదు, ఏంది లేయొచ్చు కదంటే, పండుకోలే తర్వాత చూద్దాంలే అన్నాడు. అది ఏదో తప్పదక. మూడోది అన్నం ఏమైందంటే, నువ్వు రావని చెప్పి ఉన్నదంతా ఊడ్చి కుక్కలకేసానంటారు. అది అశ్రద్ధ. ఏందది? అశ్రద్ధ. అశ్రద్ధ చేస్తే ఏమవుద్ది? అశ్రద్ధ చేస్తే ఏమవుద్దక్క? ఆ! అశ్రద్ధ చేస్తే నీకు ఇవ్వాల్సిన బహుమానాలు శ్రద్ధ చూపించే వాళ్ళకిచ్చేత్తారు పోయి. నువ్వనుకుంటావు, ఏంది పండగయిందే కనీసం ఒక చైరైనా లేకపోతే ఏదైనా ఒకటి తేవచ్చు గదా! ఏదైనా గిఫ్ట్ తేవచ్చు గదంటే, నీకు గిఫ్ట్ తేవాలనేటట్టుగా నువ్వక్కడ బ్రతకటంలా ఇంట్లో. శ్రద్ధ చూపించటంలా మనిషి మీద. దేని మీద శ్రద్ధ చూపెడుతున్నావు? పొద్దున లేతే సాయంకాలం దాకా టీవీ మీద, సెల్ ఫోన్ మీద, పిల్లల మీద, కుక్కల మీద, నక్కల మీద, జింకల మీద శ్రద్ధ చూపెడుతున్నావు. అందుకే నీకు ఇవ్వాల్సిన బహుమానాలు పక్కకు పోతున్నాయి. ఈ మధ్య నన్నే పట్టించుకోవట్లేదు. నిన్నెందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నిన్ను పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోడు? దీవెన. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకున్నాడు దీవెన? ఇప్పుడు 3:9 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. ఇప్పుడు చదవండి మీకు అర్థమవుద్ది. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలిచాడు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఇప్పుడు ఆశీర్వదించడానికే పిలిచాడు గదా! ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఇష్టంతో పిలుచుకున్నాడా? కష్టంతో పిలుచుకున్నాడా? నువ్వంటే ఇష్టం కాబట్టి పిలుచుకున్నాడు. బాగా అర్థం చేసుకోండి. నువ్వంటే ఇష్టం కాబట్టి పిలుచుకున్నాడు. నువ్వంటే ఇష్టం కాబట్టి పిలుచుకున్నప్పుడు నిన్ను ఆశీర్వదించాలా లేదా? ఆశీర్వదించాలి. ఇప్పుడు ఆశీర్వదిస్తే ఏమవుద్ది? ఆశీర్వదిస్తే ఏమవుద్దమ్మా? నువ్వు ఆశీర్వదించబడతావు గదా! అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు మాత్రం ఆయనను మాత్రం అశ్రద్ధ చేస్తున్నావు. శ్రద్ధ చేయటంలో ఆయన గురించి అసలు పట్టించుకో. అప్పుడప్పుడు అంటారు, వీళ్ళు మంచోళ్ళే గాదు. వాళ్ళు మంచోళ్ళు గాదో, చెడ్డోళ్ళో తర్వాత సంగతి. మనుషులు భర్త చెడ్డోడై ఉండొచ్చు ఒకవేళ. ఒకవేళ భార్య చెడ్డదై ఉండొచ్చు. దేవుడు మాత్రం చెడ్డోడు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రేమతో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడతావు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడతావు. ఒక భర్తతో తప్ప. ఎందుకంటే భర్త మనల్ని పోషించేవాడు కాబట్టి. అర్థమవుతుందా? భర్త మనల్ని పోషించేవాడు కాబట్టి అశ్రద్ధగా మాట్లాడతాం. అదే విధముగా ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి శ్రమిస్తాం. దేవునికి తప్ప. ఎందుకని? ఆమేన్. ఆయన మనల్ని పోషించేవాడు కదా! పోషించేవాడికి ఇలువ ఏడ నిత్తరక్క? ఏడ నిత్తరా? ఇప్పుడు మీరందరూ గాని పాపం తల్లులున్నారు మమ్మల్ని పెద్దోళ్ళు పాపం. మీరెంత సంపాదించుంటారమ్మా? ఏమి సంపాదించినవయ్యా అంటారు. ఆ గూడో ఆ యొక్క గూడు ఆ జమ్ము తలుపులని సంపాయలేదా? ఆ జమ్ము తలుపులు సంపాదించిన దాంట్లోనే కదా ఇప్పుడు మీ పిల్లలుండేది. ఇప్పుడు మీకు ఇలువిత్తరా? ఎందుకీయరు? ఎందుకీయరు? మీరు పోషించారు గనుక. అదే పోషించకపోతే మీకు మళ్ళీ ఇలువిత్తారు. ఇక్కడేమంటున్నాడు తెలుసా? నీవు దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు నీ పని ఒకటుంది నీకు తెలుసో తెలియదో. నీకేం పనుందో తెలుసో తెలియదో. ఈడికొచ్చినప్పుడు ఆ పని నువ్వెలా చేయాలి? శ్రద్ధగా చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా. ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకొస్తున్నా పాస్టర్ గారు నాకు దీవెనలే రాలేదంటే, ప్రార్థనకొచ్చేది దేనికని రాయబడిందక్కడ? చదవండి అక్కడ ఆ మాట మీరు. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించడానికి మీరీడికొచ్చారు. మీరీడికొచ్చిన తర్వాత దేవుడినే సన్నుతించాలి. ఇంక ఏయి ఉండకూడదు మీరిక్కడికొచ్చిన తర్వాత. ఈడికి రాగానే మీరేం చేత్తారో తెలుసా? మా అమ్మేం చేత్తుందని ఎమ్మటే బయటికి పోయి, "మా ఏం చేత్తన్నావు" అంటే వాక్కం అయిపోదా ఫోన్ మాట్లాడిన తర్వాత వత్తావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేత్తావు, ఇంటికి పోతావు. ఏ దీవెన నీకు లేదు. ఏ దీవెన నీకు లేదు. ఏదేదో చేసుకొని వస్తారు. చాలా మంది వస్తుంటారు అప్పుడప్పుడు పాపం నేను చాలా మంది ఏదో తప్పక వస్తుంటారు ప్రార్థనలకి. తప్పక వచ్చేవాళ్ళు చాలా మందున్నారు. మీకు తెలుసో తెలీదో. తప్పక వస్తారు. ఈళ్ళొచ్చి కూర్చున్నంత కాలం నుంచి ఎలాగోనేంటి మీకు అర్థమవుద్దో కాదు దేవునికి చెప్తున్నాను. అంటే ఈళ్ళంటే చెప్తున్నానండి. తుమ్మ ముల్లు తెలుసా? నల్ల తుమ్మలు ఎవరికన్నా? నల్ల తుమ్మ ముల్లు మీద కూర్చున్నట్టు కూర్చుంటారమ్మ ఈడ. ఎందుకని? నల్ల తుమ్మ ముల్లుల మీద కూర్చుంటే ఎట్లుంటది? ఉంటరా? ఎప్పుడు లేసిపోదాం అంటారు.
అదే ఇళ్ళ దగ్గర ముచ్చట్ల కోసం కూర్చుంటే 3 గంటలైనా కూడా నడుములు నొప్పులు రావు, కాళ్ళు నొప్పులు రావు. మరి ఏడెందుకొస్తున్నాయో అర్థం కాలేదు. మీకు తెలుసో తెలియదో, బయట ఉన్నటువంటి ఆ సుబ్బమ్మతో, ఈ ఎంకమ్మతో, ఆ నల్లయ్యతో మాట్లాడేటప్పుడు మాత్రము చిరాకుండదు, చీకుండదు. నవ్వుటాళ్ళకి ఒక మాట అన్నా నవ్వుకుంటూనే పోతారు. ఇంట్లో ఉన్న భర్త ఏదన్నా జోక్‌గా ఒక మాట అన్నా గూడాక, అందుకే నేను నీ కాడ కూర్చోను. మరి ఇంకేడ కూర్చోవాలి? అందుకే నువ్వంటే నాకు నచ్చదు. నచ్చనప్పుడు ఎందుకంటే తప్పక ఎవరు చేయమన్నారు? ఇది భర్తతోనే పోతే పర్లా. దేవుడు గూడా తప్పక చేస్తున్నారు ఈరోజు పని దేవుని దగ్గర కూడా. శ్రద్ధ చూసుకోవాలి. ఇప్పుడు నేను ఉదాహరణకు ఈ మొబైల్ ఫోన్ కొనుక్కున్నాను. దేనికి కొనుక్కున్నాను డబ్బులంత బెట్టి? దేవుని వాక్యమును చదువుకోవాలి. దేవుని వాక్యాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాలి. వాక్యముని వినాలి. ఏదైనా అర్థం కాకపోతే నెట్‌లో చూసుకోవాలి. దీనికోసమే నేను కొనుక్కున్నది. అలా గాదని చెప్పేసి పొద్దుగూకులు ఫోన్‌లు మాట్లాడుతూ కూకున్నాననుకోండి, ఇది కొన్నది ఒకదాని కోసము, చేసేది ఇప్పుడు దేవుడేం జేత్తాడు? నా పనిని నువ్వు నిర్లక్ష్యం చేసినవు గనక నీకున్నది గూడా పోద్దంతే. ఇదే పని పొద్దుగూకులు ఇంకేరే పని లేదు. నాకు ఈ టైం ఎప్పుడన్నా మీరు ఉదాహరణకు నాకు టైం ఏడుంది? పెద్ద ఎంటెక్‌లు, బీటెక్‌లు చేసిన ఎంబీబీఎస్ వాళ్ళు గనుక. ప్రధానమంత్రి మోడీలు కదక్క. టైం అస్సలకుండదు ఈడకు. ప్రార్థన చేయటానికి టైం ఉండదు. వాక్యం చదవటానికి టైం ఉండదు. పాటలు పాడటానికి టైం ఉండదు. దేనికి టైం ఉండదు. మరి ఇంకేం టైం ఉంది? నీకసలు టైమే లేకపోతే భర్త తెచ్చిన అరటికాయలు తినటానికి టైం ఉంటదక్క? బాగానండి మీరు జోక్ అది సీరియస్. భర్త తెచ్చిన అరటికాయలు తినటానికి టైం ఉంటదా? ఉండదు అని చెప్పండి. ఎందుకుండదంటే రాత్రి వచ్చింది 12 గంటలకు భర్త. కవర్ తెచ్చాడు. భర్తనే పడుచుకోకపోతే కవర్‌ని పడుచుకుంటారా? పెట్టెయ్య పొద్దున చూస్తామంటాడు. ఆడ పెడతావు. పొద్దున లేసి ఏం తెచ్చాడని చూడగానే పక్కనున్న పిల్లో ఎలకొచ్చి తీసుకొని పోద్ది. అలాగే దేవుడిని గూడా పట్టించుకోకపోతే నీ దీవెనలు ఎవరికో పోతున్నాయి. నీ దీవెనలు ఎవరికి పోతున్నాయి? అప్పుడంటావు, నేనింత ప్రార్థన చేసినా ఏమి లేదు. ఈళ్ళు మాత్రం బాగుపడుతున్నారంటే నువ్వు పట్టించుకోలా దేవుడిని. ఏమంటున్నాడు? దేవుని పనిని శ్రద్ధతో చేయట్లా. అశ్రద్ధతో చేస్తున్నాడు. శ్రద్ధతో ఎలా ఉంటదో తెలుసా? శ్రద్ధతో చేయటం అంటే ఎలాగో తెలుసా? మీ అందరికి ఎవరికన్నా బంగారు హారాలున్నాయా? హారాలున్నంత ఏడెందుకు కొంటమంటారా? కొంటారులే ఏడైనా హారాలు గాని. బంగారం సంబంధించిందేదన్నా కనీసం కమ్మలు గాని, గొలుసులు గాని ఏయో ఒకటున్నాయి గదా! ఈటని దాచిపెట్టేటప్పుడు శ్రద్ధ చూపెడతావా? అశ్రద్ధ చూపెడతారక్క? చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఎంత జాగ్రత్తగా ఎందుకంటే పోతే మళ్ళీ బాగుంది. ఆఫ్టర్ ఆల్ బంగారం గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నప్పుడు, బంగారం కంటే విలువైన దేవుని దృష్టిలో నువ్వెంత శ్రద్ధ చూపుతున్నావు? నాకప్పుడప్పుడు అంటే నేను చెప్తున్నానని కాదు గానీ, నిజంగా మా ఇంటికాడికి పిల్లలొస్తుంటారు, వస్తుంటారు. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు దేవుడి గురించి మాట్లాడుకుంటుంటే హ్యాపీగుంటది. ఎదవ మాటలు మాట్లాడుతుంటే నాకు ఇంట్లో కూర్చోవాలన్న మంపని మీకు ఎమ్మటెళ్ళిపోతుంటాను ఇంట్లో నుంచి. పొద్దుగూకులు దరిద్రమైన వ్యవహారాలేంది ఆ ఇంట్లో. అది ఏ దేవునిల్లా, దెయ్యమిల్లా? నాకెంత కోపమొత్తదో తెలుసా? అదే ఇల్లు. సేవకునిల్లు. ఒక దేవునిల్లు. దేవుని స్థలం అది. దేవుని స్థలంలో దెయ్యాలుండొచ్చా? ఆఫ్టర్ ఆల్ దేవుని స్థలంలోనే నా ఇంటిలోనే దేవుని బిడ్డల దేవుని మాటలు కాకుండా దరిద్రం మాటలు మాట్లాడుకుంటే నాకంత కోపమొస్తుంటే, దేవుని మందిరములోనే అశ్రద్ధ చేస్తే దేవునికి ఎంత కోపం రావాలి? మీ ఇళ్ళల్లో ఉన్నాయి గదా! మీకు అందరికి ఇళ్ళున్నాయి గదా! లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఇంటిలోకి ఎవరో ఒకరు తాగుబోతుడొచ్చి ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో మందు పోసుకొని మీ ఇంట్లో నడింట్లో కూకొని తాగుతుంటే మీకు నచ్చుద్దా? "ఏయ్! లేసి బయటికి పో." బుద్ధన లేకపోతే సరే చిన్న పిల్లలు ఇంట్లో అందరూ ఉంటుంటే ఈ పనేందిరా అంటావుగా? ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటిని పాడు చేస్తుంటే అంత కోపమొత్తే, దేవుని మందిరంలోనికి వచ్చి ఎదవ పనులు చేస్తున్నప్పుడు దేవుడికి కోపం రావాలా లేదా? ఆయన ఏమన్నాడు? ఆశీర్వాదానికి వారసులగుటకు ఆయన మిమ్ముని పిలిచాడు గాని, ఆశీర్వాదాన్ని పొందటానికి నీకు అర్హత లేదు. అశ్రద్ధ. అసలు చాలా మందంటారు నాకసలు రాదంటారు. ఎందుకు రాదక్క మీకు రాదు? పాట రాదా? మా పాట రాదు మీకు? శ్రద్ధ పెట్టి చేత్తే ఏదైనా వత్తది. అప్పుడప్పుడు చెప్తుంటారు పని చేసేవాడిని. కొద్దిగా మైండ్ ఆడ పెట్టి చెయ్యి. పనెందుకు రాదు అంటారు. శ్రద్ధ పెట్టకుండా మైండ్ ఒక చోట, మనిషి ఒక చోట ఉండి పాట పాడమంటే, దేవుని స్తుతించుడి, స్తోత్రం చెల్లిద్దాము ఆడికొచ్చిన తర్వాత ఏం పాట పాడమంటే, నాకు రాదు. మరేమొచ్చు? మరేమొచ్చు? వాళ్ళు ఈళ్ళు నీ గురించి మాట్లాడుకున్న మాటలన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఇంటికొచ్చిన భర్తకి చెప్పడం వచ్చా?
ఈ పాట గుర్తు లేనప్పుడు ఈ మాటలెట్ట గుర్తుంటాయి? పొల్లు బాకుండా, అచ్చరం బాకుండా మొత్తం చెప్పేస్తుంటారు కదా! పూస గుచ్చినట్టు ఎప్పుడైనా మీరు గుచ్చారా దండకు పూసలు? పూస గుచ్చినట్టు మరిచిపోకుండా మరీ చెప్పేస్తుంటారు. ఎందుకు చెప్తారు ఇయన్నీ? ఆటిని వినేటప్పుడు ఏం పెడతారు? శ్రద్ధ. శ్రద్ధగా వింటారు. కానీ ఇక్కడ మాత్రం పాట ఆడ పాడుతూ పాపం మీరు ఎప్పుడెప్పుడు పోతుంటారు. పాట పెట్టమంటారు పాపం. ఆటోలో గాని లేకపోతే ఎక్కడైనా ఈ పాట పెట్టయ్య వినాలంటారు. నువ్వు కోరికతో పెట్టించుకున్న పాటను చాలా శ్రద్ధగా వింటావు. ఏదో నువ్వు క్యాజువల్ పోతుంటే పాట పెడుతుంటే అదే వినాలి కాబట్టి వింటుంటావు అంతే. అప్పుడప్పుడు నీకు కొన్ని పాటలు నచ్చినయి అనుకో అడిగి మరీ పెట్టించుకుని ఆ పాట 3 రోజులు 2 రోజులకే నేర్చుకుంటావు అంతే. కొన్ని పాటలు బలవంతంగా నేర్చుకోవాలనుకున్నా కూడా నీకు ఎంత ప్రయత్నించినా రాదు. ఎందుకంటే శ్రద్ధతో ఇనంగా. శ్రద్ధ. అందుకేమన్నాడు? దేవుని సేవ చేసేటువంటి మనకు నువ్వు ఏ పని చేసినా అది పరిచర్య చేసేదైనా, ధూపం యేసేదైనా, సేవ చేసేదైనా, పాట పాడేదైనా, మ్యూజిక్ వాయించేదైనా, ఏది చేసేదైనా దాని మీద నువ్వు ఏముంచాలి? శ్రద్ధ. ఎందుకు? ఇది ఎవరికి నచ్చుద్ది? కాబట్టి నా దేవునికి నచ్చింది నేను నేర్చుకొని ఆయన ముందు వాయిస్తే, ఆయన ముందు పాడితే, ఆయన ముందు ప్రార్థన చేస్తే, ఆయన ముందు నేను వాక్యం చెబితే ఆయన నాకేం చేస్తాడు? ఆమేన్. అంతేనా కదా! హెరోదియ గురించి మాట్లాడారు కదా! ఏ అక్కడ హెరోది గురించి జరిగినప్పుడు ఆయన జన్మదిన వేడుకలో హెరోదియ ఏం చేసింది? తన కుమార్తెను నాట్యమాడటానికి పంపించింది. తర్వాత సంగతి సబ్జెక్ట్ అది కాదులే. నాట్యమాడటానికి పంపించింది. ఇప్పుడు ఈ హేరోదు మనసు ఏమైంది? సంతోషించాడు. సంతోషంతో చెప్తున్నాడు. నీకు ఏది కావాలన్నా కోరుకో ఇస్తానన్నాడు. అంటే ఎందుకు ఇస్తానన్నాడు? తన మనసును సంతోషపెట్టింది కాబట్టి ఏదైనా ఇస్తానన్నాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరంలోనికొచ్చి దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? పాపం మీరు చాలా బాధపడతారు. దీవెనలు వద్దనుకుంటుంటారు. నన్నేం చేయమంటారు? నేను ఎంత ప్రయత్నించినా మాకు వద్దుపా అంటుంటారు. వద్దన్నోళ్ళు మనం ఏమైనా చేస్తామా? మీరు అప్పుడప్పుడు మీ ఇళ్ళ కాడికి పెంచినోళ్ళొత్తారు. అమ్మా ఏలేద్దురామ్మా పెంచినంతంటే, ఇష్టముంటే ఎయి లేకపోతే నేను ఏలేను పో అన్నామనుకోండి. వాడికేమన్నా నష్టమా? నష్టమమ్మా? నీకే నష్టం. దేవుడు గూడా ఏమన్నాడు? నా మందిరంలోనికొచ్చావు. శ్రద్ధగా నా వాక్యం విను. ఎలా వినాలంట? శ్రద్ధగా. అప్పుడప్పుడు మీరు అంటే ఎందుకు చెప్తానంటే మన ఇళ్ళల్లో చెప్తేనే మీకు అర్థమవుతాయి కాబట్టి చెప్తా. అప్పుడప్పుడు మీరు భర్తకు భోజనం పెట్టేసి పక్కన కూర్చొని ఇట్లా తూగుతుర్రనుకోండి. బుద్ధి లేనిదాన పోయి పనుకోపో నేను తిని పళ్ళెం పక్కన పెట్టుకుంటాను. ఎందుకు? నువ్వు తూగుతూ నా పక్కన కూర్చుంటే నాకు ఎట్టనో ఉంది అంటాడు. అవునా కదా! అప్పుడప్పుడు ఇంటికి చాలా సార్లు పాపము పురుషులు కదక్క! చెప్తున్నాను వినండి. పురుషులు కదా! కొద్దిగా గూకులు ఆ పని ఈ పని చేసి వత్తరు. ఏదో 10 నిమిషాలు మాట్లాడాలి కూర్చుంటే నాకు నిద్ర పగులంతా పనికి మాలిన మాటలు మాట్లాడటానికి పనికి మాలినోళ్ళతో మాట్లాడటానికి నిద్ర రాదు. భర్తతో 10 నిమిషాలు కాసేపు మాట్లాడాలంటే నాకు నిద్ర వస్తుంది అంటాడు. వీడికి ఎంత కోపం వత్తదో చెప్పండి? కోపం వత్తదా రాదమ్మా? 10 నిమిషాలేదో యోగక్షేమాలు, సుఖ సంతోషాలు మాట్లాడుకోవటానికుంటే, నాకు నిద్రొత్తుందిలే రేపొద్దున ఆయన ఏడుంటాడు నువ్వు మాట్లాడటానికి? ఇంట్లో ఉంటాడా? పగులంతా నువ్వు నిద్రపోవచ్చుగా? పగులు నిద్రపోమన్నా కూడా నిద్ర రాదు పగులు. ఎందుకంటే వద్దు మరి పిలుచుకొని మరి కూకొని మాట్లాడుకుంటా. అదే చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది? దేవుని పనిని అశ్రద్ధగా చేస్తే వానికి దీవెన రాదు. శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధ. నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే ఆయన చూసి ఓర్చుకునేవాడు కాదు. ఎవరికి దీవెనలు ఇవ్వాలనుకున్నాడు? నీ దీవెనలు ఎవరు తీసుకుంటే నీకు బాధ అవుద్దా కాదక్క? చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనం. 84 సంవత్సరములు ఎదవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండును. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు ఈమె విధవరాలుగా ఉందంట. విధవరాలంటే పెళ్ళైన కొద్ది రోజులకు భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు ఈ రోజులలో చెప్పండి? అమ్మా భర్త చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తుంటారు పాపము? టైం పాస్ కోసం ఎల్లు తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదమ్మా! మీరేమన్నా అనుకోండి. చాలా మంది అలాగనే ఉంటారు. తిమోతి రాసిన పత్రిక చదువుతే చదువుకోండి అక్కడ ఉంది విధవరాళ్ళు ఎలా ఉంటారని.
కానీ మాత్రం ఏం చేస్తుందంట? ఏమేం చేస్తుందంటమ్మా? రాత్రింబగులు దేవాలయం విడవక దేవాలయంలోనే ఉంటుందంట రాత్రింబగళ్ళు. మనం 2 రోజులు ఒక్క గంట ఉండాలంటే ఎట్లుంటదమ్మా? మీరు పని లేకుండా అప్పుడప్పుడు గంటలో, 2 గంటలో కూర్చోవాలనుకుంటారు కదా దేవాలయంలో. ఉండటం కుదురుద్దా మీ వల్ల అవుద్దా? నిజంగా చెప్పండి కుదురుద్దా? ఏందంటే, ఏం లేదులే పొద్దు బాలేదంట. 84 సంవత్సరాలు రాత్రింబగుళ్ళు ఉపవాస ప్రార్థనలు చేయుచు, పరిచర్య చేస్తూ దేవుని మందిరములోనే ఉందంట. ఇప్పుడు ఏమని దీవించాలా? మనమల్ని దీవించాలా దేవుడు? మనమల్ని దీవిస్తే బాగుండు. ఆమెనేం దీవించాలంటే? టైం దొరికితే, దెయ్యానికి టైం ఇచ్చే రోజులు. దేవుడికి టైం ఇయ్యం. దొరికితే ఏం చేస్తామమ్మా? సిస్టర్ గారు, టైం దొరికితే ఏం చేస్తాం? చక్కగా చెట్టు చూసుకుంటాం, మంచమేసుకుంటాం, బొంతపరుచుకుంటాం, నిద్రపోవటానికి రెడీ అయితాం. అదేనా కదమ్మా! ఇంట్లో బోయి బైబిలుంది లేపోతే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేద్దాం. పొద్దుననంగా బయటకి పోయిన భర్త ఎట్టొత్తాడో రాడు. కుటుంబం ఎలా అయిపోద్దో, పిల్లలు ఎంత పాడైపోతున్నారు. ఇప్పుడే ఈళ్ళు ఇలా అయిపోయారు. ఈళ్ళ జీవితాలు ఎలా అవుతాయని ఏ రోజన్నా శ్రద్ధతో ప్రార్థన చేసిన రోజు ఒక రోజైనా నీ జీవితంలో ఉందేమో ఆలోచించుకో నువ్వు. ఆలోచించుకొని చూడండి ఒకసారి. నాకు అప్పుడప్పుడు అందుకే చెప్తుంటాను చాలా సార్లు. నేను ఊరికే ఎవరి విషయమని గాదు. నేను ఒక ప్రదేశంలో ఒక గంట తోటి కూర్చోవాలంటే అక్కడ నాకు నచ్చాలి ఆ ప్లేస్. అందుకని ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తానో తెలుసా? ఏ ఇంట్లో అమ్మాయితో ఉంటాను ఎక్కువ టైము. ఇంకా పిల్లలుంటారు అందరు మీ అందరు ఇంతింత పిల్లోళ్ళొచ్చేది. వాళ్ళందరితో ఉంటాను ఎక్కువ టైం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముండదు. మంచి మాటలు మాట్లాడుతుంటా. ఇంక మిగతా టైం ఎక్కడుండదు. ఏదన్నా ఉంటే పని చేసుకుంటుంటాను పోయి పనిలో ఉంటాను. ఎందుకయ్యంటే, ఆ బొంకుల కాడ గాని, ఆ బజార్ల కాడ గాని, నా వయసోళ్ళతో కూర్చున్నాననుకో 4 మాటలలో ఐదో మాట పనికిమాలిన మాట వచ్చేద్ది వాళ్ళ దగ్గర నుంచి. అనకూడని మాట అనుకుంటారు. వినకూడని మాట ఇనాల్సొస్తది. అనకూడని పనులు చేయాల్సొస్తది. అందుకనే ఇంటికాడ కూర్చున్న, అక్కోళ్ళ ఇంటికాడ ఎక్కడికి పోయినా కూడక 10 నిమిషాలు ఒక గంట తోటి కూర్చుంటే, అరగంట ఏదో పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటే, అరగంట దేవుని విషయాలు మాట్లాడుకుంటా. దేవుని సేవ ఎలా చేయాలి? పాస్టర్‌లు ఎలా ఉండాలి? దేవుడు ఎలా చెప్పాడు? ఇయే మాట్లాడుకుంటాం. ఎందుకంటే వాటల్లో ఉన్న ఇష్టము ఈరోజు నాకు సంతోషాన్నిచ్చేది. వ్యర్థమైన వాటిలంటే అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా! అర్థం కావటానికి చెప్తాను. హ్మ్. సంసోన్ ఉన్నాడు కదక్క! మీ అందరికి తెలుసు. తెలుసో తెలియదా? సంసోన్ ఉన్నాడు. సంసోన్‌కి ఊరంటే ఇష్టము? దెలీలా. నిజం. అబద్ధం కాదది నిజం. కాబట్టి పొద్దుగూకులు ఊరి దగ్గర పోయేవాడు. దెలీలా దగ్గర పోయి కూర్చొని మాట్లాడుతుంటాడు. ఏది పట్ల దెలీలాతోనే మాట్లాడుతుంటాయి. ఎందుకు దెలీలాతో మాట్లాడుతున్నావంటే, దెలీల్ అంటే సంసోన్‌కి ఇష్టమంట. దేవుడంటే కాదు ఇష్టం ఇక్కడ. దెలీల్ అంటే ఇష్టము. అందుకని పొద్దుగూకులు ఆడనే కూర్చొని మాట్లాడుతుంటాడు. అప్పుడప్పుడు నేను చూస్తుంటాను కొంతమందిని చూస్తుంటాను. ఎవరినైనా చూస్తుంటాను. ఈళ్ళేంది పొద్దుగూకులు ఈడ కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళంటే వాళ్ళకిష్టమని. మనం ఎంత చెప్పినా ఇనరు ఈళ్ళు. వాళ్ళ దరిద్రం వాళ్ళని అట్నే పట్టిపోయేటది. మనమేం చేద్దాం? మనకవసరమా? అసలు అవసరమమ్మా? అనవసరం. ఎందుకంటే నీవు బాగానండి. నీవు ఫోను ద్వారా గాని, ఈరోజు ఫోనొచ్చింది కాబట్టి ఫోను గురించి చెప్తాను. ఇంతకుముందు ఫోనులు లేవులే. ఫోను ద్వారా గాని, మాటల ద్వారా గాని, టైం స్పెండ్ చేయటానికి గాని, ఎక్కువ టైం ఎవరికిత్తావో వాళ్ళంటే నీకిష్టం అంతే. ఆళ్ళెవరైనా తల్లయినా, తండ్రైనా, భర్తయినా, భార్య అయినా, బిడ్డలైనా ఎవరైనా వాళ్ళతో ఎక్కువ టైం మాట్లాడాలనుకుంటే వాళ్ళంటే నీకిష్టం. మరి దేవుడితో ఎక్కువ టైం మాట్లాడాలంటే దేవుడికి నీకు మధ్య కనెక్షన్ ఉందా? ఫోనేమన్నా ఉందక్క? లేదా ఉందా? ఆమేన్. ఉంది ఫోను. ఏం ఫోనది? ప్రార్థన అనే ఫోను. మోకాళ్ళ మీద కూర్చుంటే ఇంక లేసి దిగకూడదు. ఏం చేత్తన్నావు ఇప్పటిదాకా ఏంటంటే, నేను దేవుడితో మాట్లాడొత్తన్నాను. ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదులే. ఊరకనే కూర్చొని మాట్లాడుకుంటున్నా. ఏంటి దేవుడు కనపడడా? ఎగటారం చేస్తుంటాడు. చేయకపోతే అవసరం లేదు. అప్పుడప్పుడు మనం కూడా దొంగచాటు కొంతమంది పనికిమాలినోళ్ళు, పనికిమాలిన ఫోన్లు మాట్లాడుతుంటారు ఇంట్లో కూర్చొని పొద్దుగూకులు. ఏం చేస్తాం? ఏం లేదు ఊరకనే వచ్చానంటారు. అంత లేదు. పనికిమాలిన వ్యవహారాలు, పనికిమాలిన బుద్ధులు వాళ్ళకిష్టమైన వాడితో మాట్లాడి వస్తుంటారు అదేదైనా. ఇష్టమైనదేదైనా దాంతోనే మాట్లాడుతుంటే దాంతోనే ఉంటారు. ఇష్టమైన వాటి దగ్గరుంటే, వాళ్ళతో వచ్చేటువంటి తంటాలేంటంటే, వాళ్ళది అదే నీకొచ్చేద్దంతే. అందుకని ఇక్కడన్నాడు, 84 ఏండ్ల నుండి విధవరాలయుండిన ఈమ దేవుని మందిరంలో రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తుందంట. మరి రాత్రింబగళ్ళు చేస్తుందంట. విడువక
విడువక రాత్రింబగళ్ళు శుక్రవారం ఒక్కరోజు ఉపవాస ప్రార్థన అంటే పని ఉందనే రకం మనం. అంతే కదమ్మా! పని ఉంటది కదా! ఆదివారము, బుధవారము ఆల్‌నైట్ ప్రేయర్ అంటే ఈరోజు ఏం ప్రార్థన అన్నా నిన్న గాక మొన్న ప్రార్థన ఉందనే రకం. 84 సంవత్సరాలు ఒకే మందిరములో రాత్రింబగళ్ళు ప్రార్థన చేసింది కాబట్టి ఆమె గురించి బైబిల్‌లో రాయబడింది. లేకపోతే ఎవరికి రాసారా? ఇంక ఏ ఆలోచనలు రాలా. ఇంక ఏమి రాలా. దేవునితోనే సంభాషణ. నిజంగా చెప్పండి. విధవరాలైన తర్వాత 84 సంవత్సరాలు ఉన్నదంటే బంధువులు ఉంటారా? ఉండరా కళ్ళకు? పుట్టిల్లు ఉంటదిగా. ఇప్పుడు అంటేనే మనకేం గుర్తొద్దమ్మా? పుట్టింటి కాడ మన అమ్మ నాన్నలు రాయమ్మ ఆడొక్కదానివి ఒంటరిదానివి ఇబ్బంది పడతావు రామ్మ మా ఇంటికి అంటావు. ఆమె అనుకుంటది మా అమ్మ నా నాన్న నన్ను దేశపోయిర్రు అని దేశపోగానే కుక్క పిల్ల కంటే హీనంగా చూస్తుంటారు ఆడ. పని పిల్ల కంటే హీనంగా చూస్తుంటారు. కూతురని చూత్తరా? అన్నోళ్ళమ్మ, అన్నోళ్ళ దగ్గర వద్దులమ్మ. ఈడ పక్కనుందిలమ్మ. అమ్మ అక్కోళ్ళమ్మ వాళ్ళతోని పని. ఇదిగో అక్కోళ్ళు, అన్నోళ్ళు వత్తరు గానీ, నువ్వు పక్కనుండమ్మ వాళ్ళెందుకంటే ఇబ్బంది పడతారు. అప్పుడనిపిత్తదో, నాను చచ్చేదేదో అక్కడే చస్తే బాగుండే ఈడెందుకొచ్చి పడ్డారనుకుంటదప్పుడు. ఎందుకు? కుదార్తంగా భార్యాభర్త సంతోషంగా బయటికి పోతున్నప్పుడు, ఎక్కడికి పోతున్నావు తమ్ముడు, ఎక్కడికి పోతున్నావు అన్న అని కూడా అనటానికి లేదు. మరి నువ్వెందుకు తీసుకొచ్చుకున్నావు నీ ఇంటికి ఆడనే ఉంటే ఊరంటరుగా. వాళ్ళ ఇంట్లో ఏదైనా కుదార్తమైన మంచి ఫంక్షన్ ఏదైనా చేసుకుంటుంటే, ముందు నువ్వొచ్చి చేయటానికి లేదు. ఆడ మాత్రము చంపేయలేదు ఈడ తీసుకొచ్చి మరీ చంపుతున్నావు నువ్వు. అందుకని ఆమె ఏమనుకున్నది తెలుసా? అయ్యా! నా జీవితం నా భర్తకు కొన్ని రోజులు అంకితమైంది. ఇక ఉన్న జీవితం నా దేవుడికి అంకితం చేసుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దని దేవుని మందిరంలో బతికేత్తంది. ఏదో దేవుని కోసం బతకాలనుకుంటే ఏది దక్కదక్క ఈ రోజులలో. అందుకని ఇక్కడ అన్నాడు. దేవుని పనిని చేసేటప్పుడు అది ఏ పని నీ పని. నీ పని ఒక పని నీకో పని ఉంది. నాకే పని దేవుని పని అంటే నాది. వాక్యం చెప్పే పని నాది. ఇంకే పని కాదు నాది వాక్యం చెప్పే పని. వాక్యం చెప్పే పని నేను అశ్రద్ధ చేశాననుకో దేవుడు నాకు దీవెన ఇవ్వడు. అర్థమైందా? నీ పనేంది? నా పని వాక్యం చెప్పే పని. నేను శ్రద్ధగా చెప్పాలి వాక్యం. శ్రద్ధగా చెప్పాలంటే వాక్యం ఏం చేయాలి? చదువుకోవాలి. ఎంత దూరం చదవాలి నేను? ఒక గంట తోటి వాక్యం చెప్పాలంటే ఎక్కువ టైం చదవాలి. నేను ఎక్కడికి పోతున్నా కూడా ఈ బైబిల్, ఈ బుక్ నా దాంట్లో ఉంటది. ఈ బైబిల్, ఈ బుక్ ఉంటది. ఎక్కడికి పోతున్నా కూడా రెడీగా చేసుకుంటాను. బండిలో గాని, ఆటోలో గాని పెట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటాను. టైం దొరికితే కూర్చొని చదువుకుంటాను ఒంటరిగా ఏడన్నా కూర్చొని. ఎందుకన్నా ఒంటరిగా కూర్చొని చదువుకుంటా ఉంటే ఏకాంతంలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడొచ్చు. అది ఆలోచన దేవునితోనే కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు అదే చెప్తుంది మనకిక్కడ. ఈమె దేవునితో కలిసి ఉన్నది కాబట్టి దేవుడు ఆమెను ఏం చేశాడంట? చూడండి. గలతీ పత్రిక 6 అధ్యాయము 7 వచనం. దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి. దేవుడు ఎక్కిరింపబడడు. నువ్వు ఏమి ఎత్తుతావో, నువ్వు ఏమి ఎత్తుతావో ఆ పంటే కోస్తావంట. ఏమి ఎత్తుతావో నువ్వు పొద్దుగూకులు వేరే వాళ్ళ వ్యవహారం పెట్టుకున్నావనుకో, నీ భార్య కూడా వేరే వాళ్ళ వ్యవహారం పెట్టుకుంటది తప్పదు. నువ్వు పొద్దుగూకులు వేరే వాళ్ళ వ్యవహారం పెట్టుకున్నావు, నీ భర్త కూడా ఎందుకంటే నువ్వు మాట్లాడలేదు కాబట్టి ఒకళ్ళతో మాట్లాడాలిగా. నువ్వు పొద్దుగూకులు దేవుడిని పట్టించుకోకుండా వేరేయి పట్టించుకున్నావనుకో, దేవుడు కూడా నిన్ను పట్టించుకోడు. నేనెందుకు పట్టించుకోవట్లేదన్న టీవీని పట్టించుకుంటుంటిని, సెల్ ఫోన్ పట్టించుకుంటుంటిని, ఇంట్లో ఉన్న కుండలను పట్టించుకుంటుంటిని, బయట ఉన్న బర్రెలను పట్టించుకుంటుంటినంటే దేవుడు నిన్నెందుకు పట్టించుకోవాలి? దేవుని దీవెన రావాలనా? లేకపోతే దేవుని శాపం రావాలనా? అక్కడేం రాయబడింది? ఆకాశమును, భూమిని సృష్టించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను దీవించును. నిన్ను దీవించునన్నాడు. నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడంటే, నువ్వు ఆయనకు పరిచర్య చేస్తే, పరిచారము చేస్తే ఆయనకు జేయాలి పరిచారం. ఆయనకు పరిచారం ఏందంటే, నిజంగా మీరిక్కడొచ్చి పట్టబడుతున్నప్పుడు చాలామంది అనుకుంటారు, ఈళ్ళకేం పనిరా ఇదని. నేననుకుంటాను, వాళ్ళు పరిచారం దేవుని మీద ఇష్టంతో చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు ఈ పని? ఎన్ని రోజులు చేస్తారమ్మా చెప్పు? ఎన్ని రోజులు చేస్తారమ్మా? సంవత్సరము? 2 సంవత్సరాలు? 3 సంవత్సరాలు? ఎన్ని రోజులు ఏం చేస్తే ఇబ్బంది లేదు. 84 సంవత్సరాలు ఆమె పరిచర్య చేసింది. ఆమె గొప్పది. మనమేం చేస్తాం తెలుసా? అర్జెంట్ పనుంటే రేపు నేను మడతేత్తాను, ఈ రోజు నువ్వు మడతేయమంటావు. అంటారమ్మా? నిజంగా అంటారంటక్క? రేపు నేను మడతా ఈరోజు.
అర్జెంట్ పని ఉంటే ఏం చేస్తాను తెలుసా? అంటే మీకు అర్థం కావట్లేదు. దేవునికి, ఇంటి కుటుంబానికి ఎందుకంటే మీకు అర్థం కావట్లేదు. ఏదైనా వాడి జీవితం మీకు అర్థం కాదు కాబట్టి. అర్జెంట్ పని ఉంటే ఏం చేస్తాను తెలుసా? టక్ 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 టక్కన ఆడది తీసుకుంటాం, ఈడది తీసుకుంటాం, ఇదంతా భుజాన పెట్టుకొని పోతా పోతా బయటున్నోనికి మీ మామకు బోయబెట్టు నేను మళ్ళొత్తా గాని, మామకు ఆమె బోయబెట్టేదేంది నువ్వేడికి పోతున్నావు నాకర్థం కాలా. మామకు అంటే నీ భర్తకు నువ్వే బోయబెట్టాలి. ఇంకొకళ్ళని ఊరినే చెప్పమని నువ్వేడికి పోతున్నావు పనికి పోతున్నావు. నువ్వు పని, 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 పని అని పనినే పరుచుకున్నావు. నిన్ను మాత్రం నీ భర్త పరుచుకోడు. అప్పుడంటావు, ఈ ముంతను రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదిస్తుంటే, అసలు నా వైపే చూడట్లేదు. నువ్వు పట్టించుకోలేదుగా. నువ్వు పట్టించుకోనప్పుడు నువ్వు నువ్వు నిన్ను పట్టించుకుంటే ఎట్లుంటది చెప్పు? నువ్వు పట్టించుకుంటే కదా నిన్ను పట్టించుకోవాల్సింది. అంతే కదమ్మా! అలాగే దేవుడిని కూడా నువ్వు పట్టించుకుంటేనే దేవుడు నిన్ను పట్టించుకుంటేది. పట్టించుకుంటున్నావా దేవుడినసలు? కొద్దిగానే పట్టించుకుంటున్నావా దేవుడిని? టైం దొరికితే చాలు దేవునితో గడపడానికి ఎవరైనా ఇష్టపడే వాళ్ళున్నారా? టైం దొరకాలని ప్రార్థన చేసి, ప్రభువా నీతో నేను మాట్లాడాలని ఇష్టపడే వాళ్ళున్నారా? అప్పుడప్పుడు క్రొత్తగా వివాహమైన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? భార్యతో మాట్లాడటానికి టైంని ఎతుక్కుండేవాళ్ళు. ఎప్పుడు ఇంటికి పోదామా? ఎప్పుడు ఇంటికి పోదామా? ఎప్పుడు ఇంటికి పోదాం అనుకుంటుంటారు. కానీ మనము గూడా దేవునిలోనికొచ్చిన తర్వాత సచ్చిపోయేదాకా ఎప్పుడు ఖాళీ టైం దొరుకుద్దో దేవుడితో మాట్లాడదాం అనేటట్టుండాలి. అంతే కదా! ఖాళీ టైం దొరికితే చాలు దేవుడి దగ్గర పోయి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన దగ్గర మనకేం దొరుకుతుందంట? పరిపూర్ణమైన దీవెన అని రాయబడింది. పరిపూర్ణం కొదువుండదు మళ్ళీ దీవెనలో. పరిపూర్ణమైన దీవెన. ఆ పరిపూర్ణమైన దీవెన మనకు రావాలని దేవుడేమన్నాడో తెలుసా? నీకు నేను దీవెన ఇవ్వాలంటే నువ్వు చేసే పనిని శ్రద్ధగా చేయాలి. అప్పుడప్పుడు మీరందరూ ఇక్కడున్నోళ్ళు పనిలోకి పోయారు కదక్క! మీరందరూ పనిలోకి పోతారు. పనికి పోనోళ్ళు ఎవరు లేరిక్కడ. నిజంగా చెప్తున్నాను. పనికి పోయినప్పుడు మీరు పని చేసేటప్పుడు అందరూ చేసేది అందరూ చేస్తుంటారు. కానీ అందరిని పని చేపించుకునేటువంటి యజమానుడు గమనిస్తూ ఉంటాడు. అందరిని గమనిస్తాడు. కొంతమంది పని చేసినట్టుగా యాక్టింగ్ చేస్తారు. కొంతమంది పని చేస్తారు. కొంతమంది శ్రద్ధతో చేస్తారు. కొంతమంది చెయ్యాలి కాబట్టి చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మనకిచ్చేది 700 గదా! ఇంతెందుకు చేయాలి? ఇది సరిపోదులని చేస్తారు. ఈళ్ళందరిని అబ్జర్వ్ చేసిన తర్వాత చివరిలో ఎవరో ఒకళ్ళని పిలిచి ఇదిగో అని ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఏదో ఒకటి నచ్చింది ఇస్తాడు. అందరూ అంటారు ఎందుకిచ్చారంటే, "ఇన్ని సంవత్సరాలు మీరు పని చేసింది జీతం కోసం చేశారు. ఈ మనిషి మాత్రమే ఈ వ్యక్తి నా మీద ఇష్టం అంటే నేను యజమానుడినన్న ఉద్దేశంతో చేశాడు కాబట్టి అతడికి నేను బహుమానం ఇవ్వాలనుకున్నాను." ఎంత శ్రద్ధ చూపెడతారు తెలుసా? ఎంత శ్రద్ధ అంటే కొంతమంది పని చేస్తే ఎలా తెలుసా? కూలీకి పోయినా కూడా సొంత పనిలాగా చేస్తారంట. వాళ్ళని ఊరు కూడా కొద్దంటారు పనికి. అది కూలీకి పోయిన అందరూ అంటారు "మేము ముందు పోతాం నువ్వు వెనక్కి రమ్మంటారు." ఈయన అంటాడు యజమాని అంటాడు "నువ్వు వెనక పోయినా పర్లేదు నువ్వు చేసినట్టే చేయాలన్నారు." ఎందుకంటే శ్రద్ధతో చేస్తారు. కాయలు పోగొట్టరు, వేస్ట్ చేయరు, కొమ్మలు ఇరగ్గొట్టరు. ఎందుకంటే నా పనైనా, వాళ్ళ పనైనా ఒకటే గదనుకుంటారు ఈళ్ళు. ఈళ్ళను శ్రద్ధ చేసే వాళ్ళకి ఎక్కడికి పోయినా ఇలువుంటది, పనుంటది. శ్రద్ధ లేకుండా ఏదో చేద్దామనే వాళ్ళకు మనుషులు తగ్గినప్పుడు ఏమంటారో తెలుసా? ఈరోజు పని తక్కువుంది కానీ, ఆ నలుగురం పోతాం మీరొద్దులంటారు. ఆ నలుగురు ఎవరు? శ్రద్ధగా చేసే నలుగురిని తెలిసిపోతారు. మిగతా వాళ్ళు నేను చేస్తున్నా కదంటే, ఈరోజు నువ్వు చేసేంత పని లేదు అంటారు. వద్దని చెప్పకుండా నువ్వు చేసేంత లేదు చిన్న పనులు మేమేదో చిన్నోళ్ళం పోయి చేసుకుంటాం అంటారు. అంటే ఎందుకు తెలుసా? దేవుని పనిని గూడా నువ్వు శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేయకపోతే ఏం జరుగుద్దంట? నీ పనిని తీసి ఇంకొకరికిత్తారు. ఖచ్చితం అది. అంతే గదక్క! నీ ఉద్యోగం ఒకరికిత్తరా లేదా? ఉద్యోగం అప్పుడప్పుడు గవర్నమెంట్ జాబ్‌లుంటాయక్క. జాబ్‌లున్నప్పుడు ఏం చేస్తుంటారు, ఇప్పుడు మన అబ్బాయి ఉన్నాడు. శ్రీకాంత్ పని చేస్తుంటాడక్కడ. అబ్బాయికి అప్పుడప్పుడు కాల్స్ వస్తుంటాయి. డైలీ వస్తుంటాయి. ఒక వారం రోజులు లీవ్ పెట్టుకొనొచ్చి ఆడ ఇంటికాడని మనతోటి సంతోషంగా తిరుగుతున్నాడనుకో, 4, 5 సార్లు ఫోను చేసి ఏం చేస్తాడు, ఆ పని వేరే వాళ్ళకిత్తారు. ఇప్పుడు బోయి, సార్ నేనొచ్చానంటే, నువ్వు పని మీద శ్రద్ధ లేదు. వేరే వేరే వాటి మీద శ్రద్ధుంది. నీకెందుకయ్యా పని చేయటము? నువ్వు ఇంటికే పో. నీకు పని వద్దురా అంటారు. అంతే గదా! ఇప్పుడేమనుకుంటారు? ఏంది మమ్మల్ని కూడా పట్టించుకోకుండా పని చేస్తున్నావంటే, శ్రద్ధతో చేసినప్పుడు వాళ్ళ కాడ మంచి పేరు తెచ్చుకుంటేనే మరొక పని అప్పగించేది. ఇప్పుడు మనకు గూడా దేవుడు ఒకదానికొకటి అప్పగించాలి తెలుసా? ఒకదానికి ఇంకోటి అప్పగించాలంటే, ముందు మనకు నచ్చింది శ్రద్ధగా చేయాలి. అందుకేమన్నాడు? 5 గలిగిన వానికి మరి 5 ఇచ్చాడు. ఒకటి కలిగిన వాడికి ఉన్నది గూడక ఎందుకంటే వాడికి శ్రద్ధ లేదు. నీవు చేసే పని మీద నీకు శ్రద్ధుందా లేదా?
శ్రద్ధ ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత పట్టించుకుంటావు శ్రద్ధ కలిగినప్పుడు. అన్నీ పక్కన పెట్టేసి అదే పట్టించుకుంటావు శ్రద్ధగా ఉన్నప్పుడు. కదా! మీరు అప్పుడప్పుడు టైమ్ పాస్ కోసం టీవీ చూస్తారు కదా! టైమ్ పాస్ కోసం. టీవీ టైమ్ పాస్ కోసం చూసేది పాపం ఇష్టంతో కాదు. ఇప్పుడేం చేస్తారంటే పొయ్యి మీద పాలు పెట్టింది కూడా మర్చిపోయి మరీ చూస్తుంటారు పాపం. దీని మీద ఉన్న శ్రద్ధ పాలను కూడా గుర్తుపెట్టుకోదు. ఆ పాలు పొయ్యి అదంతా పొంగిపోద్ది కదా! పొంగిపోయిన తర్వాత వాసన వత్తది. మీకు తెలుసో తెలీదా? పొంగిపోయిన తర్వాత వాసన వత్తది. ఈ వాసన కూడా రాదు ఈళ్ళకు. ఈ వాసన కూడా రాకుండా ఉంటది. తర్వాత పోయి చూసాక తెల్ల గిన్నె నల్లగా బొగ్గులాగా మాడిపోయి ఉంటది. కింద గ్యాస్ పొయ్యి కూడా ఆగిపోయి ఉంటది. ఆ పాలు పొయ్యి. ఏంది ఏమైంది? నేను సిమ్‌లో పెట్టానంటే నువ్వు సిమ్‌లో పెట్టలా. ఆ దృష్టిలో పడిపోయి ఇదంతా అశ్రద్ధ చేశావు. అప్పుడప్పుడు చాలామంది అంటారు, "అసలు నన్ను పట్టించుకోవట్లేదులే" అంటుంటారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకోకపోతే కోపం తెలుసా దేవుడికి? నువ్వు రాకపోయినా పర్లేదు గానీ పట్టించుకోకపోతే ఎందుకయ్యా ఎలాగంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. పెళ్లి కాకపోతే పురుషుడికి పెద్ద పట్టించుకోడు. పెళ్ళైన తర్వాత భార్య పట్టించుకోకపోతే కోపం. పెళ్ళైన తర్వాత పట్టించుకోకపోతే కోపం. ఎందుకంటే నన్ను పట్టించుకోలేదు అసలు నువ్వు. అంత కోపం. కాబట్టి ఈరోజు మనందరికి దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి రానంత వరకు నేను పెద్ద ఏమి ఇబ్బంది లేదు. దేవుని దగ్గరికొచ్చిన తర్వాత ఈయన్ని పట్టించుకోకుండా ఇంకొకడిని పట్టించుకుంటే ఆయనకో కోపం. నువ్వు పట్టించుకోవాలి ముందు. ముందు నీ పని అంతే. నీకు అప్పగించిన దాన్ని శ్రద్ధగా చేస్తూ నువ్వెళ్ళిపోతే నీ పనికి తగిన ప్రతిఫలం ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అందుకేమన్నాడు? సింహపు పిల్లలైన ఆకలితో అలమటించును గాని ఆయన నమ్ముకున్న వాళ్ళకు ఏ కొదువ ఉండదు. ఆమేన్. ఓకే. అందరూ కూడా తల వంచండి.